సోషల్ మీడియా శక్తిని సరిగ్గా వాడుకుంటే 100 రోజుల్లోనే తమిళనాడులో విజయ్ను సీఎం చేసినంత మార్పు తీసుకురావచ్చని, మనం దానిని ఉపయోగించుకునే విధానాన్ని బట్టే మన స్థాయి పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సింబల్ అయితే 100 రోజుల ముందు వచ్చినటువంటి విజిల్ సింబల్ ని మీరు ఒక్కసారి చూసినట్టయితే తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. ఇవాళ ఏ బూత్ కి బూత్ ఏజెంట్ లేడు, ఏ మండలానికి మండలాధ్యక్షుడు లేడు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ లేకుండానే గ్రామ స్థాయి దాకా ప్రతి వారిని తీసుకొచ్చి ఆ విజిల్ మీద ఓటేయించగలిగినటువంటి శక్తి సోషల్ మీడియాకు ఉంది. కాబట్టి మనము సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మనము వాడుకునే దాన్ని బట్టి మన స్థాయి పెరుగుతుంది. రేవంత్ రెడ్డి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, గో 97ను రద్దు చేయకపోతే మహబూబాబాద్, సూర్యాపేట తరహాలోనే జెన్ జీ విద్యార్థుల పోరాటం తీవ్ర రూపం దాచుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది, ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులను గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా ఏకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదులుతే నువ్వు సెక్రటరియట్లో అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి, రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. కర్ణాటకలోని శ్రీరంగపట్నం ఆరతి ఉక్కడ ఆలయ గర్భగుడి ప్రవేశ వివాదంలో ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె, మహిళా ఎస్ఐ ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో పరిస్థితిని చల్లార్చేందుకు ఎమ్మెల్యే తన కుమార్తె తరపున బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
రాయదుర్గం నియోజకవర్గంలో సుజలాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్లీన్ ఎనర్జీ రంగానికి పెద్దపీట వేస్తూ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. రాయలసీమను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. Anantapur facility, which was inaugurated in 2016, has a capacity of 1.2 gigawatt and direct and indirect employment of close to 2,000 jobs, and 70% of them are from the district of Anantapur. This for me is very, very exciting. It's not merely an investment into a district. It is about bringing manufacturing into a district. It is about bringing the entire ecosystem into the district. And it is important that we provide jobs to the youth of Anantapuram district. Suzlon is a company that put India on the global wind energy map. Suzlon as a company has also had an amazing highs and amazing lows. But what really drives this company is the resilience with which they have bounced back. And when I look back, it's important to understand the culture of the company. It is important to understand what makes Suzlon so great. It is the commitment that they make to the farmers. Once a commitment made, they stand by that commitment. Through thick and thin, they ensure that they've honored their commitment to the farmers of Anantapuram district. Here in Anantapur, and to lay foundation to the next phase of growth in our renewable energy journey. Because it is not merely about a project. For us, this is a statement of confidence from the entire renewable energy ecosystem that yes, Andhra Pradesh is back, Andhra Pradesh is ready, Andhra Pradesh will be number one in renewable energy sector. Because Andhra Pradesh never sleeps. Year on year, in the last 1 year, the energy demand has gone up by 17%. And this is the only state where we've seen that kind of energy growth. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్పై ఆశలు వదిలేసుకోవాలి అని మాజీ సీఎం జగన్ తెలిపారు. ప్రతి చోట పోటీ చేయాల్సిందే. ఎన్నికల తర్వాత రిపోర్టు తెప్పించుకుంటాను. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అందరికీ పలు సూచనలు చేశారు. కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకు ముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగిరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మారి 0 వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత అన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత. అదే దేశం మొత్తం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 60% పైసలకు ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కళ్ళు మూసుకుని కన్ను తెలిసేసరికి 2 నెలలు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి.
న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతా ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున వీళ్ళ ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకుని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్లక వీళ్ళే వేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది అని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తా ఉన్న నేపథ్యంలో, రెండో వైపున బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ అని ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళా ఎన్నికలకు పోతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఒక లా ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి వయలేషన్, ఆ లాకు వయలేషన్ అని తెలిసి ఈయన వయలేట్ చేస్తూ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినాడు. అంటే కోర్టులు ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూన్ అవుతాయి, ఆటోమేటిక్లీ కోర్టులు తనను తప్పులు పడతాయి, ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ ఇది లేకుండా ఇది సరిదిద్దుకొని చేయాలి అని చెప్పి గట్టిగా చెబుతుంది అని కూడా. ప్రతి ఇంటికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్ కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్ని కూడా తయారైపోయాయి. దాదాపుగా 14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్ కంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బరస్ట్ అయ్యారు. నారా లోకేష్ సార్, మేం కూడా టీడీపీ కార్యకర్తల్లానే కూటమి విజయం కోసం రాత్రింబవళ్లు పనిచేశామని బహిరంగంగా అంగీకరించిన ఆ నాయకుడు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇట్లా ప్రశ్నించమని మీరే చెప్పారు, అందుకే ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఎన్నికల హామీలను అమలు చేస్తామని మీరు కూడా హామీ ఇచ్చారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే లోకేష్ గారు కూడా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను చూస్తానంటున్నారు. మరి ఇవాళ కార్యకర్తలుగా పనిచేశారు కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ఉద్యోగ వర్గం కూడా, మరి ఉద్యోగులు కూడా బాధలను చూడాల్సిన బాధ్యత యువ నాయకులుగా మీకు కూడా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా వెళ్లేందుకు అనుమతినిచ్చిన కేంద్రం తన పర్యటనకు మాత్రం బ్రేక్ వేయడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకొనేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన రాజకీయ వివక్ష చూపుతున్నారని ఆయన కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈ రోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ